స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా. మా వందనాలు. బలమైన ఆహారం కార్యక్రమం చూస్తున్న పాఠకులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు దైవజనులు మీకోసం వాక్యాన్ని అందిస్తారు. ఒక అమ్మాయి అసలు ఎందుకు పెళ్ళిలోకి వస్తుంది? అమ్మా ప్లీజ్, ఎన్నో ప్రేమలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది, రకరకాల ప్రేమల మధ్య బిడ్డ పెరుగుతుంది. మరొక బంధం ఎందుకు? గుదిబండలాగా ఎందుకు మరొక బంధానికి ఎందుకు వెళ్తున్నాడు పురుషుడు అంటే, తన జీవితం అంటే ఒకేసారి సాఫ్గా వెళ్ళదు కదా. జీవితం ఒకే సాఫ్గా వెళ్ళదు కదా. జీవితం అంటే అప్ అండ్ డౌన్లో వెళ్తుంటుంది కదా. ఒకసారి బాగా హయ్యెస్ట్గా ఉంటాం, మరొకసారి డౌన్ అయిపోతూ ఉంటాం. ఇట్లా అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఈ అప్ అండ్ డౌన్ అన్నింటిలో తనతో ప్రయాణం చేసే ఒక వ్యక్తి పురుషుడికి కావాలి. ఈ స్త్రీ నాతో జీవితాంతం ప్రయాణం చేస్తుందని ఒక పురుషుడు నమ్మితే, చెట్టుకి ఉట్టి కట్టిన ఈమె నాతో కాపురం చేస్తుంది. ఏంటది? చెట్టుకి ఉట్టి కట్టిన నాతో కాపురం చేస్తుంది, కలిసి నాతో ఉంటుంది అనే నమ్మకం ఆ పురుషుడు కలిగితే అప్పుడు ఆ అమ్మాయితో ఆ పురుషుడు వివాహానికి రావాలి, వస్తాడు. అంతేగాని 365 రోజులు సంవత్సరానికి అయితే 5 రోజులు మాత్రం అత్తగారింటికాడ ఉండి 360 రోజులు పుట్టింటికాడ ఉండే స్త్రీని, అర్థమైందా మాటలు? 5 రోజులు ఏమన్నా అత్తగారింటి దగ్గర ఉంటుంది, 360 రోజులు పుట్టింటికాడ ఉంటుంది. ఇలాంటి స్త్రీని ఏ పురుషుడు కూడా అంగీకరించడు అని మామ చేస్తున్నాను. సావో రేవో ఉంటే తిందాం లేకపోతే పస్తుందామని తనతో జీవితాంతం అప్ అండ్ డౌన్లో ప్రయాణం చేసే స్త్రీ ఉంది. ఆ స్త్రీని ప్రతి పురుషుడు ఇష్టపడతాడు, ఆ స్త్రీతో వివాహంలోకి వస్తాడు. సంతోషకరమైన కుటుంబం కట్టాలి అంటే ఏం కావాలి? ఓ గడుగ్గాయ అన్నాడట, సంతోషకరమైన కుటుంబం కావాలి అంటే నాకు ఇంగ్లాండ్లో ఉన్నట్టు ఇంటి లాంటి ఇల్లు కావాలన్నాడట. అమెరికా డాలర్ కావాలన్నట. చైనా ఫుడ్ కావాలన్నట. ఇవన్నీ బాగానే, నాకు బాగానే. సరే, ఇంగ్లాండ్ ఇల్లు అంటే మంచి ఇల్లు, అమెరికా డాలర్ అంటే మంచి కావాలని కోరుకున్నట. ఏమండి, ఏం అవసరం లేదండి. ఇండియా వైఫే కానీ అవసరం లేదు. అమెరికాలో కుటుంబాలు సంతోషకరమైన కుటుంబాలు ఉన్నాయి. దైవిక సూత్రాలతో కుటుంబాన్ని కడితే నిశ్చయంగా కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు మిక్సీ కొన్నారనుకోండి, మిక్సీ కొంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఆ బుక్లెట్లో ఉంటుంది. కారు కొన్నాను నేను, కారు కొంటే కారుకు ఒక బుక్లెట్ ఇచ్చారు, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాన్ని కారుకు ఒక పెద్ద బుక్లెట్ ఇచ్చారు. మరి కుటుంబాన్ని ఎలా కట్టాలనే బుక్లెట్ ఇదే. దీనిని రోజు దివారాత్రం చదువుకుంటూ ఉంటే ఈ బుక్లెట్ని కుటుంబాన్ని ఎలా కట్టాలో అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం మత గ్రంథం కాదు. మనిషి ఎలా బ్రతకాలో, ఓ మంచి కుటుంబాన్ని ఎలా కట్టాలో క్షుణ్ణంగా దీనిలో రాయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని చదవకే చాలామంది కుటుంబాల సంతోషాన్ని కోల్పోతూ ఉన్నారు. దీన్ని దివారాత్రము ధ్యానించమని చెప్పాడు. ఈ దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అతడు చేయందంతా సఫలమవుతుంది అని చెప్పాడు. వర్షం లేని సంవత్సరం ఎన్ని వచ్చినా ఆ చెట్టు కాపు మాదు, ఆకువాడదు. అంత గొప్ప పవర్ఫుల్ గ్రంథం ఇది. ఆమేన్, హల్లెలూయా. నేను ఈ సేవార్థం వచ్చేటప్పుడు మా పైన పెద్దలు మాకు విషయం నేర్పించారు. దీన్నట చక్కగా ధ్యానించి హత్తుకుని జీవించమని చెప్పారు. దీనిలో ఏమైతే రాయబడిందో ఆ ప్రకారంగా జీవిస్తూ అండమాన్ నికోబార్ దీవులు కానీ వెళ్ళి నువ్వు అక్కడ కానీ నీకు సైకిల్ కావాలా, బళ్ళు కావాలా, నీ అవసరం లేవని, సేవ అవసరం లేవని అన్నీ నీ వెనకాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. నువ్వు మాత్రం ఏం చేయాలి? వాక్యం ధ్యానించి హత్తుకుని జీవించాలి. జీవిస్తే ఒక సంతోషకరం కుటుంబం నీకు ఏర్పడుతుంది. నీ అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా.
మాన్యువల్ చదవకుండా మిక్సీ ఆన్ చేస్తే, మాన్యువల్ చదవకుండా కార్ డ్రైవ్ చేస్తే, కష్టం, తర్వాత నీ ఇష్టం. దైవిక సూత్రాలతో కుటుంబాన్ని కడితే హ్యాపీయెస్ట్గా దీవించబడుతుంది కుటుంబం. ఒకసారి చెప్పకూడదు, దేవుని మహింపద్దాం. ఆమేన్. ఈవిడ గారికి వాళ్ళ అమ్మ ప్రాముఖ్యం. ఎవరికి? భార్యమణి గారికి. వాళ్ళ అమ్మ ఎలా అంటే అలా ఇక్కడ నడుస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ అమ్మ చెప్పింది. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, కుమారి నీ తండ్రి మూడో వ్యక్తి చాలా డేంజర్. మూడో వ్యక్తి రావడం చాలా డేంజర్. ఆ సన్నిహిత సంబంధం వాళ్ళకి ఏర్పడటం ద్వారా ఖచ్చితంగా కుటుంబం హ్యాపీనెస్ ఉంటుంది. ఈమె వాళ్ళ అమ్మ మాట్లాడటం, ఈయన వాళ్ళ అయ్యి మాట్లాడటం, అక్కడ ఈ కుటుంబం ఎట్లా ఉందండి? ఈయన కట్టే కుటుంబం కాదు అది, వాళ్ళ అమ్మ కట్టే కుటుంబం. దైవిక సూత్రాలతో కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకోవాలి. మేము చిన్న పరిచయం ఆరంభించాం. చెట్టు నీడలో ఆరంభించిన పరిచయం ఇది. చెట్టు నీడలో ఒక ముగ్గురు విశ్వాసం మీరు చూస్తున్నారు. తర్వాత ఈ విధంగా తడికిలు కట్టి రేకులు వేసాం. తర్వాత ఈ విధంగా దేవుడు దాన్ని దీవించాడు. తదుపరి మరలా దాన్ని ఎక్స్టెన్షన్ చేసాం. ఈ విధంగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇది మందిరం. ఇప్పుడు ఉన్నటువంటి మందిరం ఇది. నేను పెరిగినటువంటి పూరి పాక ఇది. ఈ పాకలను దేవుడు లేవనెత్తి సమృద్ధిగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఇది ఇప్పుడు మేము ఉండే ఇల్లు. ఏమంటే దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడు అండి. బట్ కానీ మనం ఆయన గాడ్లీ ప్రిన్సిపల్తో ఉండాలి. దైవిక సూత్రాలతో కుటుంబాన్ని కట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కారు దిగుతూ ఇట్టు జరిగి కుడికాలు పెడతారు. వాళ్ళు క్రైస్తవులా? నేను వాళ్ళకు ముద్దు పేరు పెట్టాను. మీరు ఏమనుకుంటే ఆ పేరు చెప్పమంటారా? మా సంఘంలో పదే వాళ్ళు నేను చెప్పముందు పేరు చెప్పేస్తారు. వాళ్ళకు ఒక ముద్దు పేరు పెట్టాను. నేను చేస్తా, చెత్త క్రైస్తవులు. వాళ్ళ ముద్దు పేరేంటి? చెత్త క్రైస్తవులు. అదొక చెత్త. దైవిక సూత్రం ఏం చెప్తుంది సార్? పెద్దల పారంపర్య ఆచారాలను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిరర్థకం చేస్తూ ఉన్నావు. సజీవమై దేవుని యొక్క వాక్యం ఏదంటట? సజీవమైంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సజీవమైంది. చెప్పండి, దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యము సజీవమైంది. నా యేసు సజీవుడు, సదాకాలము నాతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎక్కుతాడట. ఎలా ఎక్కుతాడు? ఉట్టే ఎక్కలేడు వాడు, స్వర్గం ఎట్ట ఎక్కుతాడని మా ఊళ్ళో సామెత ఉంది. అసలు కుటుంబాన్ని కట్టలేడు. ఈయన గారట సంఘాన్ని కడతాడట. అసాధ్యం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుటుంబాన్ని కట్టలేకపోతే సంఘాన్ని ఎలా కడతావు? అసలు యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు పాస్టర్ గారు. అది యేసు అంటే నాకు చాలా ప్రేమ, దేవుని సేవ అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. కానీ భార్యను మాత్రం పిచ్చి బాధలు బాతాడు. మీకు తెలుసో లేదో, ఒక సూత్రం కరెక్ట్గా మీరు గమనించండి. సంఘాన్ని ప్రేమించే దైవ సేవకుడు ఎంతవరకు భార్యని ప్రేమిస్తాడు అని ఐ డోంట్ నో అబౌట్ దట్. నాకు తెలియదు అసలు. బట్ కానీ నాకు తెలిసిన విషయం చెప్తాను, భార్యని ప్రేమించేవాడు ఖచ్చితంగా సంఘాన్ని ప్రేమిస్తాడు. 100 మార్క్స్ వేస్తాను నేను దానికి. భార్యని ప్రేమతో చూసే దైవ సేవకుడు, ఎందుకంటే భార్య దేవుడిచ్చిన బహుమానం. దేవుడిచ్చిన బహుమానం. మా మామయ్య గారు రిటైర్డ్ హెచ్ఎం, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.
కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఒక ఫ్యాంట్ని, ఇప్పుడు కూడా ఆయన ఫ్యాంట్ దానిలోనే ఉంది. ఫ్యాంట్ ఎప్పుడు చూపించేవాడు. ఏంటి మామయ్య గారు ఈ ఫ్యాంట్ అంటే, నేను బీఎడ్ చేసేటప్పుడయ్యా నా స్నేహితుడు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఫ్యాంట్ అని చెప్పేవాడు. దాన్ని చూసినప్పుడు వాడు గుర్తొస్తాడయ్యా, అరే ఎప్పుడో ఉద్యోగం చేశాడు, రిటైర్ అయ్యాడు, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆ ఫ్యాంట్ అలాగే మిగిలిపోయింది. ఆ చెక్కల బీరు ఆయన వాడిది, ఆ చెక్కల బీరు అలాగే ఉండిపోయింది ఆ ఫ్యాంట్ అలాగే. నిన్న గత రాత్రి కూడా నేను చూస్తే అలాగే ఉంది ఆ ఫ్యాంట్. ఏంటని ఎందుకు అంత భద్రంగా దాస్తున్నా అంటే, అది తన స్నేహితుడిని గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి. భార్య దేవుడిచ్చినటువంటి బహుమతి. భార్యని ఎంత జాగ్రత్త, ఎంత ప్రేమతో చూస్తారో అంతగా దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు. మేన్ హల్లెలూయా. వారిని ఇసిరి కొట్టడం, ఇసిరి రోడ్డు మీద పడేయటం, లాగి పడేయటం దేవుని అవమానపరుస్తున్నట్టు అనమాట. దేవుడు నాకు సేవకు వచ్చినటువంటి వెళ్ళేటువంటి కొత్త దినాల్లో ఒక సింపుల్ సూత్రం చెప్పాడు. నా కుమారుడా, నేను ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోతాను, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా నేను దీవిస్తాను, నేను బహుగా దీవిస్తాను నా కుమారుడా, కానీ నువ్వు మాత్రం ఒక్క పని చేయాలి. అదేంటంటే నా దాసురాల హృదయాన్ని నువ్వు నొప్పించొద్దు అని చెప్పాడు. ఏంటి చిన్న సింపుల్ సూత్రం నాకు చెప్పింది ఆయన. ఏంటది? నా దాసురాల హృదయాన్ని నీవు నొప్పించకుండా ఉండాలి అని చెప్పాడు. అదే సింపుల్, ఆ సూత్రాన్ని నేను పాటిస్తున్నాను, నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. ఫ్లోరిష్గా దేవుడు దీవించాడు. ప్రార్థన నేర్పించే తల్లి ఉండటం అదృష్టం. జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు. ఆయన తల్లి ఒక్కరి మీద చేపెట్టి ప్రార్థన చేసేదట. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు, ప్లీజ్. చప్పట్లు కొట్టకపోతే నాకు కాదు. ఎందుకంటే సుసన్న అంత పర్ఫెక్ట్గా వేకం వేసి ఇలాంటి తల్లుల్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇలాంటి తల్లి ఎవరైనా కనపడుతున్నారా? చాలా తక్కువ కదా. ఈవిడ గారు కొంతమంది భర్తలు వేసి కాఫీలు పెట్టి భార్యలకి ఇవ్వాలట. ఇదేమి సాంప్రదాయం నాకు అర్థం కదా. భర్తలో కాఫీలు పెట్టి భార్యలకి ఇవ్వడం ఏంటి? పోగాలం కాకపోతే ఇది పోగాలం వచ్చిందంట. ఇది సూచింది కదా 31 సామెతలో 31 అధ్యాయం ఏం చెప్తుంది? సరే ఆమె లేకపోతే వయసు మీద పడి లేకపోతే చేయటం తప్పేం కాదు. నన్ను తీసుకెళ్ళి బంధించి సిలివే వాగన్నాను అంటే వయసులో ఉండి చేయగలిగి ఉండి కూడా ఆమె నిద్రపోతూ అట్లా ఉంటే అది తప్పు కదండి. 31 అధ్యాయం ఏముందంటే ఆమె చీకటితో లేచి ఏముంటుంది? చీకటితో లెగుస్తుందట. చీకటితో ఇంకా పొద్దుండగానే నిద్ర లేవాలి. గుణవతి అయిన భార్య. లేచి చక్కగా అందరి నిమిత్తం ప్రార్థన చేసి, అండి పిల్లల్ని ఎత్తిమే చేయబడి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దీవించబడతారు వాళ్ళు. మా బిడ్డలు ఇద్దరు చేతులు నెత్తిమే చేతులు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం భార్యాభర్తలుగా. అది మేము డాక్టర్లు అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదండి బాబు. డాక్టర్లు అవుతారని కూడా మేము మా ఊహ సరిహద్దు కూడా లేదు అసలు డాక్టర్లు అవుతారని. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేము ఎంబీబీఎస్ఏ చదువుతాం పెద్ద పాప అంటే, లేదమ్మా ఎంబీబీఎస్ మేము చదివిస్తాం, అంత డబ్బులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి, వద్దు అని అన్నాం. అంటే లేదు డాడీ నేను ఎంబీబీఎస్ చదువుతాను, ప్రజలకు సేవ చేయాలనుకున్నాను కాబట్టి ఎంబీబీఎస్ చదువుతాను అని చెప్పింది. సరే ఓపెన్లో కొట్టుకుంటే ఎంబీబీఎస్ చదువు, లేకపోతే బీఎస్సీ చేసి తర్వాత ఎంఎస్సీని కార్బోనిక్ కెమిస్ట్రీ మీద చేయమని చెప్పాం మా బామర్ది ఇద్దరం. కానీ వాళ్ళిద్దరు ఆ విధంగా చదువుకున్నారు చక్కగా. ఇదంతా కారణం ఎందుకు చెప్తున్నా అంటే, నేను వాళ్ళ నెత్తిమే చేయబెట్టి ప్రతి వేకునే దీవిస్తూ, ఇప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర లేకపోయినా వేకునే ప్రార్థన చేస్తూ మేము హృదయపూర్వకంగా వాళ్ళని ఆత్మ స్వరూపులుగా వాళ్ళని దీవిస్తూనే ఉంటాం. పిల్లల్ని దీవించండి, ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. కొంతమంది పిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు. నీ నోట్లో మట్టి కొట్ట, నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు దుమ్ము కొట్టి, ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకండి దయచేసి. మీరేం మాట్లాడతారో అయ్యో వస్తాయి. మన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని దీవిస్తూ వచ్చారు. మనకు తెలుసు కదా, వాళ్ళు దీవిస్తూ వచ్చారు. ఆ విధంగా పిల్లల్ని మనం దీవిస్తూ వస్తే ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. మనం ఏం మాట్లాడుతున్నామో అదే పొందుకుంటాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మేము చెప్పాలా మీకు? 2వ అధ్యాయం 7వ అధ్యాయం మీకు చెప్పాలా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం ఏం జరిగింది అక్కడ? రేపు ఈ పాటికి రూపాయి 1కి 2 మానికలు ఎవరినో, 1 మానిక సన్నపిండియో రేపు ఈ పాటికి అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి ఏమన్నాడు? ఆకాశపు వాక్యం విప్పినను ఇది జరగదని చెప్పాడు. అప్పుడు దైవసేవుడు ఏం చెప్పాడు? నువ్వు చూస్తా కానీ నువ్వు తినవని చెప్పాడు. ఏం చెప్పాడో అదే జరిగింది. ఓకే, వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. మనం ఏమైతే మాట్లాడుతూ ఉంటాం పిల్లల మీద, అవే జరుగుతూ ఉంటాయి. పాస్టర్ గారు బాగా కోపం వస్తుంది.
అప్పుడు ఏమన్నా నీ దుంప పిలకయ్యా అంటది. నీ దుంప పిలకయ్యా అంటది. నీ అసలు అక్కడ యాక్చువల్గా మరో వర్డ్ వాడచ్చు తెలుసా? ఏవాడచ్చు? నీ దుంప తెగ అనాలి. కానీ నీ దుంప పిలకయ్య అనే మాట వాడిది. ఒక తాతయ్యట బాగా కోపం వస్తే నీ నోట్టు అన్నం ముద్ద గొట్ట అనేవాడట. అంటే ఆయన అన్నం తింటమే కాకుండా ఎంత 100 మందికి అన్నం పెట్టేటట్టు దేవుడు తయారు చేశాడట. కాబట్టి పిల్లల్ని వేకువ చేసి దీవించే తల్లిగా, దీవించే తండ్రిగా నీ ఉండాలి అని దేవుడు నిన్ను నియమించాడు. పిల్లల మీద సర్వాధికారం నీది కాదు, దేవుందే. పిల్లల టాపిక్ వచ్చింది కూడా దానిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లల్ని ఒకరితో ఒకరిని పోల్చకండి దయచేసి. హలో, దైవ సేవకులు ఒకరితో ఒకరు పోల్చుతారు కొంతమంది. అలా పోల్స్తే మన బుద్ధిహీనమని బైబిల్ చెప్తుంది. నా కంటి పాప ఎవరి కంటి పాపతో కలవదు, నా వేలుముద్ర ఎవరి వేలుముద్రతో కలవదు. అలా ప్రత్యేకంగా 750 కోట్ల పైబడి జనాభా ఉంటే ఈరోజు 750 కోట్ల మందిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. నన్ను తీసుకెళ్ళి మీరు ఎవరితో పోల్స్తే మీరు బుద్ధిహీనులు అవుతారు. నేనే నా మెదడు ఆలోచించడం ఏ మెదడు కూడా ఆలోచించదు. నా కంటిపాప లాంటి కంటిపాప 750 కోట్ల మంది ప్రజలు ఒక్కడ కూడా లేదు అలాంటి కంటిపాప. నేను ఒక పెక్కుదరకు సృష్టించబడ్డాను. అదేవిధంగా మనకి ఇవ్వబడిన పిల్లలు కూడా ఓ ప్రత్యేకంగా సృష్టించబడ్డారు. అలాంటిది పెద్దోడిని అరే ఆడు చూడరా చిన్నోడు ఎంత తెలియగలడు రాడు, అది ఎంత బాగా చదువుతున్నాడు రాడు అంటే ఆడు ఎప్పుడు చంపేద్దామని చూస్తుంటాడు. ఈ మధ్య స్కూల్లో ఒక పిల్లని పైనుండి కింద తోసిస్తాడట. ఎందుకంటే ఆడిని బట్టి ఇంటూ వీడికి బాగా మానసిక వ్యధ. ఏంటి అర్జుడు ఎడవుతున్నాడు ఇది తల్లిదండ్రులు వచ్చిన దగ్గర నుంచి ఆడివైపు చూపిస్తున్నారట. అది వీడు లేకుండా తల్లిదండ్రులకు ఎలా ఉన్నది తెలియదు వాళ్ళకి. పోస్టింగ్ మీద పోస్టింగ్, భార్య అయ్యావు బాగా, తల్లి అయ్యావు మళ్ళీ పోస్టింగ్, మళ్ళీ అమ్మమ్మ అయ్యావు పోస్టింగ్. కొంతమంది తల్లుల్ని అమ్మమ్మని సిలివేస్తే కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను చెప్పండిరా? అసలు ఈరోజు స్త్రీ అనదొక్కబడుతుందంటే కారణం ఎవరు తెలుసా? తల్లి, అమ్మమ్మ. మా అమ్మ నేను 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 కొడుకుని, ఆమెకి 2 కూతుర్లు, మొత్తం 3 మేము. మా అమ్మ ఏం చేశారు, 5 అరటిపళ్ళు తెచ్చితే మా నాన్న నాకు ఆడాయన ఇచ్చేది. తర్వాత ఆ 2 ఆడపిల్లకి 2 ఇచ్చేది. ఇచ్చి ఇంకా 2 రేపు దాచిపెట్టేది నాకు. అంటే మగపిల్లవాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువ. ఇది ఎవరి నుంచి వచ్చింది? తల్లే. స్త్రీకి బద్ధ శత్రువు. ఓ తల్లారా, ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా పెంచే దమ్ము మీకుంటే ఖచ్చితంగా సమాజం మీ కుటుంబంతోనే ఆరంభించబడుతుందని మామ చేస్తున్నాను. బాగుపడటం. విన్నింగ్ నాట్ అరౌండ్ ఆఫ్ యూ బట్ ఇన్సైడ్ ఆఫ్ యూ అంటున్నాడు దేవుడు. విజయం ఎక్కడో ఆరంభించబడి నీలో ఉద్యమం ఆరంభించి నీలోకి రావాలని నువ్వు కోరుకోవద్దు. నీతోనే ఆరంభించు, నీ కుటుంబంతో ఆరంభించు. నీ కొడుకు ఎంతో నీ కూతురు కూడా అంతే. కూతురికి ఏమన్నా సాలిసాల ఆహారాలు పెడతారట, కొడుకు ఏమన్నా బలమైన ఆహారం. ఎందుకంటే వీడు వంశోద్ధారకుడట. ఈడేమో రోడ్డు పడి తిరుగుతూ ఉంటాడు, ఆడేమనరో. ఈయన గారు మాత్రం కట్టుబాట్లు పెట్టి పెంచుతారు అన్నమాట. కట్టుబాట్లు పెట్టి పెంచుతారు. ఆడు మగోడమ్మా, ఆడు ఎడ ఏ వాతావరణం సృష్టిస్తున్నారంటే ఈ దక్షిణ ఇండియాలో లేకపోతే ఈ ఆసియా ఖండంలో ఎలాంటి వాతావరణం ఉంది అని చెప్తున్నారని సైంటిస్టులు. పురుషుడట మరొక వేరు సంబంధాలు పెట్టుకున్న వాడు మగవాడట, ఏం పర్లేదట. కానీ స్త్రీ మాత్రం, స్త్రీకి ఒక రూలు, పురుషుడికి ఒక రూలు. చెడిపోవడం కారణం ఎవరు? మనమే. తండ్రిగా ఓ తల్లిగా మనమే పిల్లల్ని పాడు చేస్తున్నాం. దయచేసి పిల్లల్ని పాడు చేయొద్దు. నీకు డబ్బులుంటే డబ్బులు ఇచ్చి. ఆడికి బైక్ కొనిస్తుంది ఈవిడి గారు. వాడు కరియర్ ఎస్ఎస్సి కూడా చదివి సావాలాడు. ఆడికి పెద్ద బైకు. ఏంటో నీకు బైక్ ఎందుకు అంటే, ఆ ఖమ్మం క్రాస్ నుంచి ఇక్కడ వరకు తిరుగుతుండదు అంకుల్ అంటాడు. ఓ తిరగటానికి బైక్ అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తారు, ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బైక్ కొనిచ్చేశారు. మా పిల్లడికి బైక్ కొనిచ్చామండి 10th క్లాస్లోనే. సెల్ ఫోన్ ఎప్పుడు కొనించాలి? 20 ఏళ్ళు సెల్ ఫోన్ 8th క్లాస్ వాడికి అవసరమా నీకు? నీ డబ్బులు నీ పిల్లల్ని చెడగొట్టకూడదు. డబ్బుల్ని ఒద్దిగ్గా దాయండి. దేవునికి వెళ్దాదండి, దేవుని పరిచయం అభివృద్ధి చేయండి. ఇంకా దేవుడు ఫ్లోరిష్గా మీ బిడ్డలు దీవిస్తాడు. హల్లెలూయా. అర్థమైందో చెప్పలు కొట్టండి. పిల్లల టాపిక్లో ఎందుకంటే అక్కడి నుంచి రావాలనిపిస్తలే, అందుకని ఇంకో మాట చెప్దాం. మావాడు
వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలండి. వాడు అమెరికాలో చదవాలి, లేకపోతే ఎక్కడ బాగా చదువుకోవాలి, బాగా నిలబడాలి, అసలు వాడి ఏటీఎం కార్డు ఆడికే ఉండాలి, వాడి కారు ఆడికి ఉండాలి, అసలు వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలండి అనేట ఆశ కలిగినటువంటి తల్లిదండ్రులు. ప్రతి తల్లిదండ్రికి ఆశ ఉంటుంది ఏంటంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని కోరుకుంటూ ఉంటారు ప్రతి పేరెంట్. బట్ ఈరోజు నేను చెప్పే మాట జాగ్రత్తగా ఉందండి. వారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే నిన్ను చూస్తారని గ్యారంటీ ఏమీ లేదు. ఈ సమాజానికి అక్కడికి వస్తానికి గ్యారంటీ కూడా గారు ఫోన్ చేస్తూ ఉంటుంది. మా చిన్న పెద్ద బిడ్డ ఆల్రెడీ డాక్టర్ అయిపోయింది కాబట్టి ఆమెకి ఇంకా మనం చెప్పేది, ఆమె ఒక తల్లి అయింది కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. చిన్న ఈ మధ్య రీసెంట్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది కదా, కంప్లీట్ అయినప్పుడు ఈ మధ్య రీసెంట్గా రోజు ఫోన్ చేసింది, డాడీ నాకు 500 పాకెట్ మనీ పంపిస్తుంది మమ్మీ, అది సరిపోతుంది డాడీ, అందుకే 1000 పాకెట్ మనీ కావాలి డాడీ అని అడిగింది. అయితే నేను ఏం చెప్పాను అంటే, అమ్మ మీ మమ్మీని అడుగు డబ్బులు చూస్తే నాకేమీ తెలియదు అని చెప్పాను. ఆ పాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే తక్కువ అమౌంట్లో తను సర్దుకోవడం నేర్చుకోవాలి. మనకు డబ్బులు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు, ఫ్లరిష్గా ఇచ్చాడు, కానీ ఆ డబ్బుల్ని కనుక వాడటం కనుక అలవాటు పడిందంటే బిడ్డ ఆ అలవాటు నుంచి ఎక్కిందంటే దిగటం కష్టం. డబ్బులు ఖర్చు పెట్టడం కనుక మొదలెట్టారనుకోండి, వాళ్ళని సర్దుకోండి అంటే కుదరదంటారు. అది కాబట్టి ముందే అడ్జస్ట్ అవ్వటం నేర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అన్నమాట. మొట్టమొదటిసారి పాస్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, ఏదైనా అవసరం ఫోన్ చేస్తే అమ్మ ప్రార్థన చేసుకో అని చెప్తుంది. దేవుడు ఇస్తే కదమ్మా నేను మీకు ఇచ్చేది, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కనుక పంపిస్తే ఖచ్చితంగా నేను మీకు పంపిస్తాను అని చెప్పింది. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంది. ఈ చక్కటి జీవితాన్ని ఈరోజు కలిగి ఉంది. ఒక 4 డాక్టర్స్ని ప్రభు దగ్గర నడిపించింది. వాళ్ళ బైబిల్ గిఫ్ట్గా కొని, డాడీ గిఫ్ట్గా బైబిల్ కొనిద్దాం డాడీ వాళ్ళకి అంటే, ఓకే అమ్మ దానికైతే ఓకే. ఒకడు 800 డాడీ, చిన్న బైబిల్ వద్దు డాడీ, 800 బైబిల్ కావాలి, చిన్న బైబిల్ మంచిగా ఉంటుంది అంటే ఇలాంటి బైబిల్ అనమాట, ఈ సైజ్ బైబిల్ కొనిద్దామని చెప్పి అంటే బైబిల్ కొనిచ్చాం. పిల్లల్ని దేవుని మీద ఆధారపడేటట్టుగా పెంచుతాం. ప్రతి విషయంలో అలా చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడిస్తాడు. నా దగ్గర దాదాపు ఒక 17 మంది వరకు సేవకులు తయారై బయటకు వెళ్ళారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా చదివారు. డెహ్రాడూన్లో చదువుతున్నప్పుడు అక్కడ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఫీజులు కట్టాలి, నెలసరి ఫీజులు కట్టాలి. అయితే అక్కడ ఉన్న ఇంకా ఎవరో సంస్థలు పంపించిన వాళ్ళు వస్తారు కదా, దేవుడు ఇవ్వటం ఏంటి అని అడిగారట. దేవుడు ఇవ్వటం ఏంటి, మీ పాస్టర్ గారు పంపించాలి, లేకపోతే మీ సంస్థ పంపించాలి, దేవుడు ఇవ్వటం ఏంటి, ఇదేంటి ఎట్లా ప్రార్థన చేసుకుంటాం ఏంటి అని అడిగారట. నాకు ఆశ్చర్యం వేసింది, ఆ క్వశ్చనే నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఇవ్వడా? ఏమండి, మందిరం కడుతున్నాం, మందిరం ఎలా కడుతున్నామండి? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని పొందుకుని మందిరాలు కడుతూ ఉన్నాం. ఇదంతా సేవకులుగా నేను మీకు నేర్పించాల్సిన అవసరం లేదు. కొంతమంది పుస్తకాలు కొట్టుకుని బయలుదేరుతూ ఉన్నారు. ఇలాంటి పని అందరూ చేయకండి. మందిరం కట్టాలంటే పుస్తకం కొడతాడు, తిరుగుతూ ఉంటాడు, అది అన్నడవద్దు. దేవుని మీద ఆధారపడితే మంచి మందిరాలను, మంచి జీవితాలను దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటామో ఖచ్చితంగా మన పిల్లలు కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం కన్నీటి ప్రార్థన మనం చేస్తూ ఉంటామో పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళు విన్నది ఎప్పుడు చేయరు, చెవుల్లో విన్నది చేయరు, నీ కంటితో చూసి చేస్తారు. కన్నీటి ప్రార్థన, తల్లి కన్నీటి ప్రార్థన కూతురు చూస్తే ఖచ్చితంగా ఆ కూతురు కూడా కన్నీటి ప్రార్థన చేయటం మనం కాలానుగుణంగా చూస్తాం. నేను తలుపేసుకుని రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తాం, నా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ చూస్తున్నారు కాబట్టి కాలానుగుణంగా వాళ్ళు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నారు. ప్రార్థన చేసుకోవడం తలుపేసుకుని ప్రార్థన చేయాలని ఎవరు నేర్పించారు వాళ్ళకి? ఎవరు చెప్పలే. యేసుప్రభు నమ్ముకొని ఒక్కసారి కూడా సువార్త చెప్పలేదు. నేను యేసు నమ్ముకొని ఒక్కసారి కూడా నా బిడ్డలకు సువార్త చెప్పలేదు. కానీ కాలంలో ప్రభు నమ్ముకున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, చక్కగా మంచిగా ఇతరులు నడిపించే స్థాయికి వచ్చారు. పిల్లలకి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. నీవే రోల్ మోడల్గా ఉంటావు. ఓ తల్లిని తండ్రిని చూస్తే ఆ హలో మీ ఇంట్లో అద్దాలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు అద్దాలు ఎక్కువైపోయినాయండి బాబు. బాత్రూంలో అద్దాలు ఉన్నాయి, బెడ్రూమ్లో అద్దాలు ఉన్నాయి, ఏడు చూసిన అద్దాలే. ఈ మధ్య ఏదో 5 స్టార్ హోటల్ ఏదో హోటల్కి మొత్తానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ హోటల్లో నేను 2 days 3 days ఉన్నాను. ఉన్నప్పుడు అసలు పెద్ద పెద్ద అద్దాలు బాత్రూంలో కూడా ఏడు చూసిన అద్దాలే ఉన్నాయి. అసలు స్త్రీలకి అద్దాల గురించి ఏం చెప్పేది ఏమన్నా, వాళ్ళకి అద్దం లేని ఒక రోజు వెళ్తా కదా. నిజమైన అద్దాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నిజమైన అద్దాలు ఏంటి తెలుసా? మీ పిల్లలే మీకు నిజమైన అద్దాలు. మీరు ఎలాంటి వాళ్ళు చూసుకోవాలనుకున్నారా? మీ పిల్లలతో అర్థమైపోద్ది మీరు ఎలాంటి వాళ్ళు. మాకు 100 ఎకరాల పొలం ఉందండి అంటాడు.
ఎన్ని ఎకరాలు? 100 ఎకరాల పొలం ఉందండి అంటాడు. నేను చెప్పాను, బాబు నీ 100 ఎకరాల పొలం నీ ఆస్తి కాదు నాయన, నీ పిల్లలే నీ ఆస్తి. పిల్లలు లేకపోతే కుటుంబం గొడ్డుపోతుంది. పిల్లలు లేకపోతే దేశం శ్మశానం అయిపోతుంది. దేశం పిల్లలు లేకపోతే కుటుంబం కూడా శ్మశానంలాగా తయారవుతుంది. పిల్లలే నారుమడి లాంటి వాళ్ళు. పిల్లల్ని చూసే, పిల్లల్ని బట్టే అండి నెక్స్ట్ జనరేషన్ ఉంది అని మనం గ్రహింపుంది. అసలు పిల్లలే లేరు ఒకసారి ఊహించండి. పిల్లలే లేరు దేశంలో. నెక్స్ట్ ఏంటి? మరి నెక్స్ట్ శ్మశానం మొత్తం భూమి అంతా. మన పిల్లలే నిజమైన ఆస్తి. నీకు 100 ఎకరాల పొలం ఆస్తి కాదు, నీ పిల్లలే నీ ఆస్తి. ఆస్తి చెడిపోకుండా జాగ్రత్తగా పెంచాలి. ఆస్తి చెడిపోకుండా జాగ్రత్త. ఒకరోజట ఓ సహోదరి తన స్నేహితురాల దగ్గరకు వచ్చిందట. అన్ని నగలే, పెద్ద కారు దిగి వచ్చిందట. సహోదరి దగ్గర తన ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుందట. నీ భర్త చేపించిన నగలు చూపించవే అందట. ఏమైతే నగలు పెట్టుకొచ్చింది కదా. మన ఆమె క్వశ్చన్ వేసింది, నీ భర్త ఏమేమి చేయించాడే నీకు చూపించానంట. గబగబా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె నగలు ఆ సంఖన ఒకటి ఈ సంఖన ఒకటి వేసుకొచ్చిందట. ఆ సంఖన పెద్దోడిని ఈ సంఖన చిన్నోడిని వేసుకొచ్చి, ఇదిగో నా భర్త నాకు ఇచ్చిన నగలు అని చెప్పిందట. అర్థమైందా మీకు? భర్త ఆమెకి ఇచ్చిన నగలేంటి? పిల్లలే నిజమైనటువంటి ఆభరణాలు, నిజమైన ఆస్తి. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలకల, మీ హృదయంలో బాధలు కన్నీరా, మీ కన్నీరంతా తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికి వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. వారండి ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దైవజనులు అందించిన వర్తమానం విని ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా చిరునామా బెరాకా ప్రార్థనా ధ్యాన మందిరం, శ్రీనివాస్ నగర్, కోదాడ. మా ఫోన్ నంబర్ 9908305825.